అసలు ఈ మనిషి ఈయన చూడండి, అసలు నజీర్ గారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఓ మహిళతో మాట్లాడిన వీడియో, ఆ వీడియో మన దగ్గర ప్లే అవుతుందా, అవ్వచ్చా? ఒకసారి చూడండి, ఒకసారి ఆ వీడియో చూద్దాం మనము. అది చూసిన తర్వాత అంటే ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉంటూ ఆయన మహిళలతో మాట్లాడేటువంటి తీరు, మహిళల్ని ఉద్దేశించి ఆయన వాడేటువంటి పదాలు ఎంత హేయమైనవిగా ఉన్నాయంటే ఒకసారి మీరే చూడొచ్చు. గతంలో ఒకసారి ప్లే చేయండి వీడియో. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ ఆయన వ్యవహరించిన తీరు ఎంత తేటతెల్లమైందంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో, ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో, సోషల్ మీడియా అకౌంట్స్లో ట్రెండింగ్ ఈ వీడియో ఈ రోజున. ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్య సమాజం, ఆ మహిళతో ఈయన వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఈ రకంగా రాసలీలలు చేస్తూ వీళ్ళు ఏమీ చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు. అంటే మీరు ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నారు, మీరు చాలామంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, కానీ మీ ప్రవర్తన, మీ తీరు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో నాయకుల తీరు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. మళ్ళీ నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేస్తాము, మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు. ఈ రోజున మహిళలు ఏంటండి, ఎస్పీలే భయపడుతున్నారు. అసలు మీ పాలనలో ఎస్పీలే, ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది, అవునా కాదా? ఆయనకు ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు. ఆయన కూడా మీ నిధుల్లో దుర్వినియోగానికి బలైపోయారు. ఆయన కూడా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై మీరు ఎంత కక్ష తీసుకున్నారు ప్రజలందరం చూసాము. దళితులను ఎంత హేయంగా మాట్లాడతారు మీరు, గంజాయి తాగేవాళ్ళు. మీరు మాట్లాడిన మాటలే 27/4/2024 విత్ డేట్ చెప్తున్నాను నేను ఈ రోజున. గత సంవత్సర కాలంగా ఎవ్వరు రాష్ట్రంలోని ఏ పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంతో. అది రైతుల దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవ్వరు సంతోషంగా లేరు. ముఖ్యంగా మహిళలైతే నిన్నటికి నిన్న మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా, ఫ్రీ అన్నారు. డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు, ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇంకేంటి మీరు ఇచ్చింది?